పేర్లు ఎందుకని, నేను ఒక మూవీ రిలీజ్ అప్పుడు ఒక మహిళ ఒక చిన్నపిల్లాడు చనిపోయారంట తొక్కిసలాట్లు, చాలామంది గాయాలయ్యాయంట. దీనికి కారణం ఎవరు? జనాలు ఎక్కువగా ఉందని తెలిసినప్పుడు, తొక్కిసలాట జరుగుతుందని తెలిసి కూడా అక్కడికి వచ్చిన స్టార్దా, ఆర్గనైజ్డ్గా లేని వాళ్ళ ఫాలోవర్స్దా, క్రౌడ్ని కంట్రోల్ చేయలేని పోలీసులదా, అసలు ఇవన్నీ జరుగుతాయని తెలిసి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి వచ్చిన ఆ మహిళదా, లేకపోతే ఆ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులదా? ఒక్కొక్కరికి ఒక్కో పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎవరికి తప్పనేది దట్స్ నాట్ ద పాయింట్ హియర్. మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద స్టార్ ఫాలోవర్స్ ఇస్ టు బీ అ లిటిల్ మోర్ ఆర్గనైజ్డ్. ఒకటి చెప్తాను నేనండి, మీరు ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే మీ స్టార్కి మారిపోయేది ఏం లేదు. ఈ సినిమా ఈరోజు మీరు ఫస్ట్ షో చూడకపోతే రేపు ఆయన సినిమాలు చేయడం మానేయడు. ఈరోజు వెండి పళ్ళలో తినాయని రేపేమి ఇత్తడి బొచ్చులో అడుక్కు తిండు. బ్రాండెడ్ చొక్కాలు వేసుకుని తిరిగే ఆయన రేపటి రోజున రోడ్ సైడ్ 50 రూపాయల టీషర్ట్లు వేసుకుని తిరగడు. పెద్ద పెద్ద కార్లో తిరిగే అతను రేపటి రోజున స్కూటీ వేసుకుని రోడ్డు మీద తిరగడు. అతనికి ఏం మారదు. దెర్ విల్ బి నో చేంజ్ ఎట్ ఆల్. అతనికి ఏం మారదు. దెర్ విల్ బి నో చేంజ్ ఎట్ ఆల్. అసలు ఎన్నికి రాదు బ్రదర్, నువ్వు ఎవడివి? నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అతనికి? అసలు చూసినా చూడకపోయినా ఫరక పడదు. ఇవన్నీ కాదు, నువ్వు బతికున్నా సచ్చినా అతనికి అయితే ఫరక పడదు. కొంపదీసి మీరే నా దేవుళ్ళు, మీరే నా ఫ్యామిలీ అంటున్నారు కదా అని అది నిజం అనుకుంటున్నారా ఏంటి? మీరు దేవుళ్ళు అయితే మిమ్మల్ని అతను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడా? మీరు అతన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారా? మీరు ఫ్యామిలీ అయితే మీ దగ్గర టికెట్ డబ్బులు తీసుకోకుండా మిమ్మల్ని మీకు ఏమైనా సినిమా చూపిస్తున్నాడా? మరి ప్రతిసారి ఎందుకు సినిమా డబ్బులు